గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి వెళ్లొస్తూ రంగపేట వద్ద రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన మణికంఠ చరణ్ కుటుంబాలను పరామర్శించారు కాకినాడ జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు కన్నబాబు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు. బాధిత కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. పగోడైతే ఒక నీతి, మనవాడైతే మరో నీతి. ఇదే పవన్ కళ్యాణ్ గారి రాజనీతి. సినిమాకు రీతి అన్నట్లుగా ఈయన గారి నీతి మారిపోతూ ఉంటుంది. సింపుల్గా చెప్పాలంటే పుష్పకు ఓ నీతి, గేమ్ చేంజర్కు మరో నీతి. ఇదే పవన్ కళ్యాణ్ రీతి. మొన్ననే కదా సంధ్య థియేటర్ ఘటనలో తప్పంతా అల్లు అర్జున్దే అని, కనీసం ఆ కుటుంబాన్ని పరామర్శించలేదని, బన్నీని అరెస్ట్ చేయడం కరెక్ట్ నిర్ణయమేనని వేదాలు వల్లిచ్చారు. ఇప్పుడు గేమ్ చేంజర్ ఈవెంట్కు వెళ్లిన ఇద్దరు యువకులు తిరుగు ప్రయాణంలో ప్రాణాలు కోల్పోయారు. చేతికందొచ్చిన కొడుకులను కోల్పోయిన ఆ కుటుంబం రోదనలు ప్రతి ఒక్కరిని కంటతడి పెట్టించాయి. ఇద్దరు ప్రాణాలు పోవడానికి పరోక్షంగా కారకులైంది ఈ పవన్ కళ్యాణ్ గారే. కనీసం మృతుల కుటుంబాలను పరామర్శించకుండా 10 లక్షలు విసిరికొట్టి చేతులు దులుపుకున్నది కూడా ఈ పవన్ కళ్యాణ్ గారే. పైగా తన పాపాన్ని కడుక్కోవడానికి గత ప్రభుత్వం రోడ్లు సరిగ్గా వేయలేదని నిందా వైఎస్ జగన్మోహన్ రెడ్డిపైకి నెట్టే ప్రయత్నం చేశారు. ప్రమాదం జరిగిన ఆ రోడ్డు పైన ఎక్కడా చిన్న గుంత కూడా లేదు. ఒకవేళ ఉంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 7 నెలలు దాటింది కదా, మరి రోడ్డు ఎందుకు వేయలేకపోయారో మాత్రం ఆయన చెప్పడం లేదు.